రైతులది ఒకటే కులం, పార్టీ లేదు. పార్టీ ఉంటుంది, ఇవాళ ఈ అధికారం ఉంటే ఈ నాయకులు పనిచేసి పెడతారు. గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నాయకులు పనిచేసి పెట్టారు. అంతే తప్ప ఎవరికి కొంగు జాసేసి పరిస్థితి ఉండదు. ఎవరైనా సరే రైతు రైతే, రైతుకున్న కష్టాన్ని తీర్చమని అడుగుతాం. ఒకవేళ ఆ ప్రయత్నంలో ఎక్కడన్నా కనుక లేకపోతే 100% అడిగి తీరుతాం, అందులో మొహమాటం లేదు. గతం కూడా అదే ప్రశ్నించాం, రేపు కూడా అలాగే ఉంటాం. అంచేత మనం ముందు మనకు కావాల్సింది మనం అడిగి మనం చేయించుకోవాలి కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేద్దాం. అలాగే ఇందాక నన్ను అనుకున్నట్టు ఆ సబ్జెక్టు 9వ సబ్జెక్టు కమిటీ, రాష్ట్ర కమిటీ అని ఉంది, దాని గురించి చర్చను తెలుసుకోలేదు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాని మీద చర్చించుకుని కూర్చుని దాని మీద ఒక నిర్ణయం వెంటనే చేసుకోవాలి. ఎంచేతంటే ఈరోజు మొత్తం ఇవాళ ఇండస్ట్రీస్కి అంతటికీ లోకపోవడానికి కారణం సంఘాలు ఐక్యంగా లేవు అనే ఒక విధానం ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమం రాకూడదంటే మనందరం ఐక్యంగా ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఐక్యంగానే ఉన్నాం కానీ ఐక్యంగా లేవనే ఉద్దేశం. కానీ మీరు ఇందాక చెప్పినట్టు మనం సంఘాలు కూడా మన విధానాలు మారాలి. నేను ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంఘం చేసింది ఆ సంఘం తక్కువ, ఈ సంఘం తక్కువ ఉండదు. ఒక్కో సంఘానికి ఒక విధానం ఉంటుంది. అందరూ రైతుల కోసమే పోరాడతారు. కానీ రైతులది ఒకటే అయితే పార్టీ నిర్ణయాలు చేసిన తర్వాత నిర్ణయాలు కనుక జరగకపోతే ఈ నాయకులు పనిచేసుకోకపోతే గతంలో నాయకులు పనిచేసిపోయారంటే ఈ సంఘటన తప్ప ఎవరికి కొంగు జాసేసి పరిస్థితి ఉండదు. ఎవరైనా సరే దాన్ని రైతుకున్న కష్టం తీసుకొని అడుగుతారంటే ఒకవేళ ప్రయత్నంగా ఎక్కడన్నా కనుక భవిష్యత్తు లేదు. ఎప్పుడైతే కూడా అదే ప్రశ్నించాం, రేపు కూడా మనం జరగకపోతే ప్రశ్న కావాల్సింది మన చేయించుకోవాలి కాబట్టి తప్పకుండా ప్రయత్నం ఉంటాం. అలాగే ఇందాక అవనీకులు ఉంటాయి. 9వ సబ్జెక్టు ఉంది, అంతమంది చర్చను తెలుసుకోలేదు. ఆ రోజు మీరు మాత్రం హామీ ఇచ్చింది పరిస్థితుల్లో అమలు చేయలేదు. మీరు దాని మీద చర్చించుకుని కూర్చుని దాని మీద నిర్మాణం చేసుకోవాలి. ఇంచేతంటే ఈ రోజు ఎవరైనా అడిగారంటే చెప్తే ఇండస్ట్రీస్ కారణం ఆ రోజున ఐక్యంగా లేవు అనే మళ్ళీ అమలు చేయడానికి కార్యక్రమం రాకూడదు. మనందరూ ఐక్యంగా మళ్ళీ సరే అని చెప్పారు. ప్రతి ఒక్కరు ఐక్యంగానే ఉన్నాం. అదే అంటాను, ఐక్యంగా లేవనే ఉద్దేశం కూడా. మీరు ఇందాక చెప్పినట్టు మాట్లాడితే మనం కనీస సమాధానం కూడా మన విధానం 15 రోజులు గౌరవించాలంటే చెప్తున్నాను. ఎందుకంటే నా వల్ల కాదు, ఇంకా ఈ సంఘం చేసింది ఆ సంఘం తక్కువ, ఈ సంఘం తక్కువ ఉండదు. అంటే అందరూ రైతుల కోసం పోరాడుతారు, మనకి ఇబ్బందులు ఉంటాయి. కానీ మేము స్ట్రగుల్స్ పడ్డాం. ఎప్పుడైతే కొంతమంది అయితే నిర్ణయాలు చేసిన తర్వాత ఆ నిర్ణయాలు కనుక జరగకపోతే, ప్రశ్నించకపోతే చెప్పారు రమ్మని కూడా రైతుల అభిప్రాయం ఏంటంటే రకరకాల ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని అనే ఒక రైతుల్లో ఉంది. ఎవరికి పోగొట్టుకుంటూ ఇంత చేతంటే వాళ్ళు ఒక అభిప్రాయం కలగాలని, నాయకుడు భవిష్యత్తులో కూడా మనకు అభిప్రాయం కలగకుండా ఉండాలంటే ఎప్పుడైతే దయవుంచి నిజంగా కనుక చెప్పిన జరగకపోతే ప్రశ్నిస్తాం, అడిగి అన్ని ఉన్నాయో. ఎందుకంటే వాళ్ళు ఏంటి మన అడిగిలో చేసుకుంటే గౌరవించి ఏదైతే